హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ బైపీసీ అండ్ ఎంపీసీ కౌన్సిలింగ్ డేట్స్తో సహా అండ్ ఏ సర్టిఫికేట్స్ మీకు కావాలి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. డూ షేర్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ టుడేస్ టాపిక్. ఫస్ట్ సర్టిఫికేట్ చూసినట్టయితే ఇక్కడ మనం క్లియర్గా ఉంది చూడండి. AP MCET 2024 or 25 ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, టీసీ, మెమరెండమ్ ఆఫ్ మార్క్స్ అంటే ఇంటర్వ్యూ, మనకి మార్క్ షీట్, ఎస్ఎస్సిది మనకి మెమోస్, ఇంకా మనకి ఫస్ట్ నుంచి మనకైతే చాలామంది అడుగుతున్నారు బోనోఫైడ్ ఎప్పటిది ఉండాలని. క్లియర్గా చెప్తాను వినండి. మన స్కూల్ది బోనోఫైడ్ ఉండాలి అండ్ కాలేజ్ది కూడా బోనోఫైడ్ ఉండాలి, రెండు ఉండాలి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అది ఎక్కడన్నా ఉండొచ్చు, ఎక్కడ మీది కరెక్ట్ ఉంటే అది మీరు రిఫర్ చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇది అందరికీ వర్తించదు, కొంతమందికే వర్తిస్తుంది, అది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్. సో ఇది మ్యాక్సిమం చాలా మంది దగ్గర ఉండదు, సో ఇది కూడా పెట్టుకోండి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే మీకు మీ సేవలో వాళ్ళే చేస్తారు. మళ్ళీ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, SC ST అది క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. చాలామంది డిలే చేసేది ఇన్కమ్ సర్టిఫికేట్, సో ముందుగానే పెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ రీసెంట్ ఇయర్ది పెట్టుకోండి. 2 to 3 years బ్యాక్ది అయితే నడవదు, కరెంట్ ఇయర్దే నడుస్తుంది. సో అదే మనకి యూజ్ చేస్తారు, వేరే అన్ని రిజెక్ట్ చేస్తారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు మండే అంటే ఈరోజు రిలీజ్ అవుతుందా లేదా అని. సో మనకి ఇప్పటి వరకు అయితే ఏ అప్డేట్ రాలేదు రిలీజ్ అవుతుందని కౌన్సిలింగ్ డేట్స్. వన్స్ వస్తే నేనైతే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్,